ఆలేరు ప్రజల ఆశ జ్యోతిరో మా బీర్లా ఐలన్న బడుగులకు బంధువాయరో మాయన్న ఐలన్న ఆదుకునే దేవుడాయరో మన వీరుడు ఐలన్న సైదాపూరు గడ్డ మీద పుట్టిండుర పులిబిడ్డ ఉచ్చమ్మ సోమరాజు ముద్దుల కొడుకంట ఆలేరు ప్రజల కన్నీళ్లు దూడ్చ కదిలేనంట ఆలేరు ప్రజల ఆశ జ్యోతిరో మన బీర్లా ఐలన్న పడుగులకు బంధువాయరో మన అన్న ఐలన్న యాదాగిరి గుట్ట మూట కొండూరు మండలాల ప్రజల కలిసినాడు బాధలన్నీ చూసినాడు పేదలకై ఆరాటం ప్రజల కొరకు పోరాటం ఎవ్వరు ఎదురొచ్చిన గని తల వంచని నీ తత్వం ప్రాణం ఉన్నంత వరకు ప్రజలతోనే ఉంటానండు ఆలేరు ప్రజల ఆశ జ్యోతిరో మన బీర్లా ఐలన్న పడుగులకు బంధువాయరో మన అన్న ఐలన్న శ్రీ యాదాద్రి లక్ష్మణస్వామి పుణ్యక్షేత్రంలో నిత్యం ఆటో నడిపిన కార్మికులు ఇవాళ వాళ్ళకంటూ ఒక అండ ఉండాలనే ఉద్దేశంతో ఇలా ఐఎన్టీసీ యూనియన్లో ఒక యూనియన్ ఏర్పాటు చేసుకొని ఐఎన్టీసీ యూనియన్లో అనుబంధ సంస్థ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థగా ఐఎన్టీసీలో చేరి లాక్డౌన్ విషయంలో కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యల పట్ల కాంగ్రెస్ పార్టీ మాకు అండగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అయితేనే మా ఆటో యూనియన్ల సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. అక్కడ లాక్డౌన్ నుంచి కూడా ఇక్కడ భక్తులు రాక చాలా ఇబ్బంది పడుతున్నటువంటి ఆటో కార్మికులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉన్న ఉద్దేశంతో ఇలా వివిధ యూనియన్ల నుంచి కూడా ఐఎన్టీసీ యూనియన్లో ఆటో కార్మికులు సుమారు 300 మంది ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళందరి ఆధ్వర్యంలో మా గుట్ట టౌన్ పార్టీ ఆధ్వర్యంలో అదేవిధంగా సీనియర్ నాయకులు ఎంపీపీ కౌన్సిలర్ అందరూ కూడా ఇలా ఆటో కార్మికులకు అండగా ఉండాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి ఐఎన్టీసీ ఆధ్వర్యంలో ఇంకా బలోపేతం చేసి ఆటో కార్మికులకు ఏమైనా సమస్యలు ఉన్నా కానీ వాళ్ళ జీవన శైలిలో మెరుగుండాలనే ఉద్దేశంతో వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటుంది, అన్ని విధాల వాళ్ళని ఆదుకుంటుంది. కాబట్టి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి ఆధ్వర్యంలో వచ్చే సంవత్సరం కూడా వాళ్ళకు పెద్ద ఎత్తున ఆటో కార్మికులకు అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈ ఐఎన్టీసీలో సుమారు 350 మంది ఇలా ఏకతాటి మీద ఉండి యూనియన్ బలోపేతం చేసుకొని వాళ్ళ సమస్యల పట్ల ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిష్కరిస్తూ వాళ్ళ బాగోగుల విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ముందుండాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ నిత్యం ఇక్కడ ప్రయాణికులకు ఇక్కడ యాదాద్రి శ్రీ లక్ష్మణస్వామి కొండ మీద కూడా ప్రయాణికులను సురక్షితంగా తీసుకుపోయి వాళ్ళ సేవలో ఉండి వాళ్ళు కూడా జీవనం గడుపుతారు. కాబట్టి వాళ్ళకి అన్ని విధాలు కూడా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది.